మనం ఒంటరితనం గుండా వెళ్తున్నప్పుడు ఈ లోకంలో అందరూ చుట్టూ ఉన్నా సరే, కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు, నా చుట్టూ మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నేను ఒంటరి దాన్ని అనుకునే పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి కదండి. అందరూ ఉన్న ఒంటరి వారంగా ఉంటున్న పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనకు ప్రభు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? ఒక తల్లి తన బిడ్డను తన చంటి బిడ్డను మరచున, ఆ తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువని అని గొప్ప వాగ్దానం ప్రభు మనకిచ్చాడండి. తల్లి అయినా కొన్ని క్షణాలు తన యొక్క సొంత పనులు చూసుకోవడానికి అలా కింద వేసి పక్కకు వెళ్తుందేమో, కొన్ని నిమిషాలు రెస్ట్ కావాలని కునుకుతుందేమో, నిద్రపోతుందేమో. ఈ రోజుల్లో లాస్ట్ ఫ్యూ డేస్ నాకు అర్థమైందండి ఒక మదర్గా ఎలా ఉంటుందో కదా. అయితే లాస్ట్ 2 days నేను చెన్నై బేబీని వదిలేసి షూటింగ్ కోసం, సాంగ్ కోసం వెళ్ళినప్పుడు ఎంతో బెంగతో నేను బాధపడతా ఉన్నాను, బేబీని అనవసరంగా వదిలేశానని. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ ఒక మదర్కి ఎలా ఉంటుంది, ఎందుకు ప్రభు అలా చెప్పాడు. తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన తల్లి మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువనని గొప్ప వాగ్దానం ప్రభు మన పట్ల ఇచ్చాడు. ఒక బిడ్డను చూసుకుంటున్నప్పుడు తల్లి కునుకుతుందేమో, నిద్రపోతుందేమో, కానీ ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోడు. మిమ్మల్ని కాపాడే దేవుడు, మీకు తోడున్న దేవుడు, ఎల్ షద్దాయ్ దేవుడు, అంటే పాలిచ్చే తల్లి రొమ్ము గల శక్తివంతమైన దేవుడు. ఆయన మనల్ని విడువను, ఎడబాయను, కునుకను, నిద్రపోనని గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన మీకు తోడున్నాడు. ఎవరుంటే ఎవరు లేకపోతే మనకేంటండి కదా. నాకు నా ప్రభు ఉన్నాడు, నేను ధైర్యంగా ఉన్నానని ప్రతి ఒక్కరు ఆయనకి స్తోత్రం చెప్తారా? నాకు తోడుగా ప్రభు ఉన్నాడు, నా తల్లి వలె ఆయన నన్ను ఆదరిస్తాడు అన్నవారు ఆయనకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంత గొప్ప ప్రేమను బట్టి మన దేవునికి బిగ్గరగా చెప్పలేమా స్తోత్రం అని? హల్లెలూయా.